మనం ఇంతకు ముందు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రెండింటి గురించి చర్చించుకున్నామండి. ఇప్పుడు రాయలసీమ కిందకి వస్తున్నాం. రాయలసీమలో కడప నుంచి మొదలెడదామండి. ఓకే. సో కడప విషయానికి వచ్చేసరికల్లా కడప లోక్సభ, కడప అనగానే ఆటోమేటిక్గా వైఎస్ఆర్ ఫ్యామిలీ తప్ప ఎవరు ఉండరు. బట్ అయినా ఒకసారి మొత్తం చూద్దామండి. 2014 చూసినట్టయితే లోక్సభ వైఎస్ఆర్సీపీ, అసెంబ్లీ వచ్చేసరికల్లా 7, టీడీపీ 0. ఓకే. 2019 అండి సేమ్ లోక్సభ వైఎస్ఆర్సీపీ, మళ్ళీ 7, 0 మొత్తం. అసలు సమస్య లేదు. ఇంకా కడప అంటే వైఎస్ ఫ్యామిలీ అంతే, వైఎస్ఆర్ స్టాంప్ అంతే. సో ఒక్కసారి ఎలా ఉందో మళ్ళీ చూసుకుందాం. ఏమన్నా మీ న్యూమరాలజీ ప్రకారం ఏమన్నా మార్పులు జరుగుతాయని చూద్దాం. దాంట్లో భాగంగా కడప అసెంబ్లీ అండి. కడప అసెంబ్లీ వచ్చేసరికి మన 17 నెంబర్ వస్తుందండి. అది ఇది ఒక రకంగా చెప్పాలంటే రాజశేఖర గారి దగ్గర నుంచి ఆయన బర్త్ నెంబర్ 8. మా న్యూమరాలజీ ప్రకారంగా మా సర్వేలో కొన్ని మేము డెప్త్గా చాలా దూరం నుంచి కూడా చూసుకుంటాం. ఇదంతా కూడా ఈ కడపను వచ్చేసరికి 8 ఆయన ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళిపోయాడు. ఓకే ఓకే. అక్కడి నుంచి నేను పరిశీలన చేస్తుంటే అంత ముందు కానీ తర్వాత కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఇది బాగా దాని సపోర్ట్ ఉంది. ఇక్కడ అసెంబ్లీ వచ్చేసరికి 2014లో ఈయన అమ్జద్ బాషా గారు పోటీ చేశారండి వైసీపీ నుంచి. 45,205 ఓట్లు అండి దుర్గా ప్రసాదరావు మీద, టీడీపీ మీద గెలిచారు. 19లో వచ్చేసరికి మళ్ళీ ఆయనే అమ్జద్ బాషా గారు పెరిగింది 54,794 ఓట్లు వచ్చేసింది. అయితే పోటీ చేసింది మాత్రం ఈయన మళ్ళీ వేరే వాళ్ళని పోటీ చేశారు. అమీర్ బాబు ఆయన పోటీ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి 24లో కూడా అమ్జద్ బాషా గారే పోటీ చేస్తున్నారు. ఇక్కడ రెడ్డప్ప గారి మాధవిరెడ్డిని వాళ్ళకి ఇచ్చారు టీడీపీ తరఫున. ఇది ఎట్టి పరిస్థితుల్లో నీకు వైసీపీకి వెళ్ళిపోయిందండి. ఇది దీని రిజల్ట్ మాత్రం వైసీపీకి వెళ్ళిపోయింది. ఓకే ఓకే. తర్వాత బద్వేల్ అండి. బద్వేల్ వచ్చేసరికి ఇది 19. ఇది వచ్చేసరికి ఎస్సీ రిజర్వేషన్ అండి. ఇది 14లో వచ్చేసరికి త్రివేది జయరాములు వైసీపీ నుంచి 10,079 ఓట్లతో గెలిచారండి. విజయ జ్యోతి మీద గెలిచారు. 19లో వచ్చేసరికి వెంకట సుబ్బయ్య గారు వైసీపీ నుంచి 44,734 ఓట్లతో గెలిచారు ఓబులాపురం రాజశేఖర్ మీద, టీడీపీ మీద. ఇప్పుడు 24 వచ్చేసరికి దాసర సుధా వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. బొజ్జా రోషన్న బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా వచ్చేసరికి ఇది కూడా వైసీపీకి వెళ్ళిపోయిందండి. వైసీపీకి వెళ్ళిపోయింది. తర్వాత జమ్మలమడుగు అండి. జమ్మలమడుగు వచ్చేసరికి ఇది 2014లో ఆదినారాయణ రెడ్డి, ఈయన వైసీపీ నుంచి 12,167 ఓట్లతో గెలిచాడు రామసుబ్బారెడ్డి మీద. 19లో మూలే సుధీర్ రెడ్డి వైసీపీ నుంచి 51,641 ఓట్లతోటి రామసుబ్బారెడ్డి మీద గెలిచారు. మళ్ళీ గెలిచారు. 24లో వచ్చేసరికి మూలే సుధీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. మళ్ళీ ఎవరి మీద ఈసారి క్యాండిడేట్ మారారు, ఆదినారాయణ రెడ్డి మీద పోటీ చేస్తున్నారు. ఆయన అక్కడి నుంచి ఇటు వచ్చారండి. 14లో ఆదినారాయణ రెడ్డి వైసీపీలో ఉన్నారు, గెలిచారు. ఆయన ఇటు వచ్చారు, బీజేపీ తరఫున చేస్తున్నారు. బీజేపీ తరఫున చేస్తున్నారు. ఇది కూడా వైసీపీ వస్తుందండి జమ్మలమడుగు. తర్వాత కమలాపురం అండి. కమలాపురం వచ్చేసరికి రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ నుంచి అండి. ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారికి మేనమామ అవుతారు అనుకుంటా, రిలేషన్ ఉంది ఏదైనా కానీ. 5,345 ఓట్లతోటి పొత్త నరసింహారెడ్డి మీద గెలిచారండి. 19లో కూడా సేమ్ వాళ్ళిద్దరే పోటీ చేశారు. వైసీపీ 27,333 ఓట్లతో గెలిచింది. ఇప్పుడు వచ్చేసరికి 24లో ఈ రవీంద్ర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చేసరికి పుత్త కృష్ణ చైతన్య రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి 33 నెంబర్ అండి. ఇది కొంచెం టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటుందండి. ఇది ఇక్కడ అవునా టైట్గా ఉంటుంది. ఇది ఆ పదమే రాకూడదు, వస్తుంది అక్కడ టైట్ వస్తుంది. అవునా? టైట్ వస్తుంది, ఇప్పుడు వస్తుంది. ఓకే. ఎక్కడో ఒక చోట మార్పు మొదలవ్వాలి కదా. 24లో మొదలవుతుంది. 24లో మొదలవుతుంది. ఓకే ఓకే. టైట్ వస్తుంది. కమలాపురం. ఓకే ఓకే. టైట్ వస్తుంది. తర్వాత మైదుకూరు అండి. మైదుకూరు వచ్చేసరికి ఇది 25 నెంబర్ అండి. ఇది సెట్టిపల్లి రఘురామరెడ్డి గారు గెలిచారు 2014లో వైసీపీ నుంచి 11,522 ఓట్లతోటి పుట్టా సుధాకర్ యాదవ్ మీద గెలిచారు. 19లో వచ్చేసరికి మళ్ళీ వీళ్ళిద్దరే పోటీ చేశారు. 29,344 ఓట్లతో గెలిచారు. మళ్ళీ వీళ్ళిద్దరే పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఈ నెంబర్ చెప్పాను మీకు, ఎంత నెంబర్ ఇది? 25 నెంబర్. ఇది కూటమి వస్తుంది. ఇక్కడ మార్పు జరుగుతుంది, మొదలవుతుంది. ఓకే ఓకే.
కూటమి వస్తుంది మైదుకూరు. ఇక్కడ మైదుకూరు కూటమి వస్తుంది. సుధాకర్ యాదవ్ గారు గెలుస్తున్నారు. సుధాకర్ యాదవ్ గెలుస్తున్నారు. ఓకే ఓకే. తర్వాత పొద్దుటూరు అండి. పొద్దుటూరు అసెంబ్లీ వచ్చేసరికి మనకి 14 రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేశారండి వైసీపీ నుంచి. 12,945 ఓట్లతోటి నంద్యాల వరదరాజరెడ్డి మీద గెలిచారు. ఓకే. 19లో కూడా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచారు. అయితే ఇక్కడ క్యాండిడేట్ వచ్చేసరికి మల్లెల లింగారెడ్డి పోటీ చేశారు. 40,148 తోటి వైసీపీ గెలిచింది. 43,148 ఓట్లతో గెలిచారు. అవును. ఇప్పుడు 24లో శివప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసరికి వరదరాజరెడ్డి మళ్ళీ పోటీ చేస్తున్నారు టీడీ తరఫున. 14లో ఎవరైతే పోటీ చేశారో ఆయన మళ్ళీ పోటీ చేస్తారు. ఆయన మళ్ళీ ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఇది టైట్గా ఉంటుంది. ఇక్కడ టైట్గా ఉంటుంది. అక్కడ కూడా మీరు 14లో చూసుకున్నట్టయితే వీళ్ళిద్దరి మధ్య పెద్ద 12,000 ఉంటే తర్వాత మాత్రం పెరిగింది. 43,000 అంటే ఆల్మోస్ట్ 30,000 మెజారిటీతో ఆయన గెలిచారు 19లో. అవును అవును. కాకపోతే మళ్ళీ ఆ కాంబినేషన్ 14 ఇక్కడ పడింది 24 ఇక్కడ పడింది. అది కొంచెం టైట్ పొద్దుటూరు అయితే. ఇంకా నెక్స్ట్ ఇంకా పులివెందుల చెప్పుకునేది ఏం లేదు. జగన్ గారు మనకి ఆయన హీరో. అది నెంబర్ 48 అండి. 8 4 ఎంత చెప్పండి? 12 అండి. 4 8 అంటే 12. 12 అంటే 1+2 3. ఓహో అట్లా 3 కాంబినేషన్. అది ఇంకా అసలు వాళ్ళకి అద్భుతం. ఓకే ఓకే. దీని గురించి మన మెజారిటీ 75,243 వచ్చింది 14లో. 19లోనూ 90,110 వచ్చింది. పెరుగుకుంటే వెళ్తుంది. అవును. అయితే ఇక్కడ సతీష్ కుమార్ రెడ్డి పోటీ చేశాడండి. 2 సార్లు ఓడిపోయారు. ఇప్పుడు వచ్చేసరికి ఈ సతీష్ కుమార్ వైసీపీ పంచం చేరాడు. ఇప్పుడు ఇంకా బలం పెరుగుద్ది. అయితే వచ్చేసాడు వైసీపీ తరఫున చేరాడు. అయితే ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. రవి గారు కూడా మంచి గట్టి టైట్. రవి గారు ఆయన కూడా అది ఈసారి మెజారిటీ తగ్గిద్ది. మెజారిటీ తగ్గుద్ది. ఇప్పుడు 75-90 అనేది రాదు. ఆ దేశం 45-40 ఆ రేంజ్ లోకి పోయింది. 50 లోపే ఉండొచ్చు మెజారిటీ. 40 ఆ రేంజ్ లో ఉంటుంది. కానీ రవి గారి ఎఫర్ట్ మాత్రం ఎఫెక్టివ్ గట్టిగా ఏది ఆయనతో పోలిస్తే సతీష్ కుమార్ గారితో పోలిస్తే చెప్పుకోవచ్చు కదా బాగా. సో మెజారిటీ అంత రాదు కానీ జగన్ గారిది తగ్గుతుంది. మెజారిటీ తగ్గింది, పక్కా తగ్గింది. ఈ రెండు మీద తగ్గింది సరే. ఓకే. ఇక పోతే లోక్సభకు వద్దామండి. లోక్సభది అవినాష్ రెడ్డి గారు అండి. అవినాష్ రెడ్డి గారు 2014 అండి. అవినాష్ రెడ్డి గారు ఎవరి మీద శ్రీనివాస్ రెడ్డి గారి పైన 1,90,323. ఏ మెజారిటీ అండి. మళ్ళీ 2019లో మళ్ళీ అవినాష్ రెడ్డి గారు ఈసారి తగ్గిందండి. సారీ ఇంకా పెరిగింది. 3,80,000. అబ్బో ఇంకా సూపర్ అయ్యేది. 3,80,776 మెజారిటీతో ఆదినారాయణ రెడ్డి గారి పైన గెలిచారు. ఈసారి త్రిముఖంగా ఉందండి. 2024 వచ్చేసరికల్లా అవినాష్ రెడ్డి గారు, తర్వాత భూపేష్ సుబ్రహ్మరెడ్డి గారు, షర్మిల గారు ఎంటర్ అయ్యారు. ఇది ఎలా ఉంటుందండి? అంటే వాస్తవం ఏంటంటే షర్మిల గారు గట్టి పోటీ ఉంటుంది ఇక్కడ, ఇస్తారు. కానీ టోటల్గా వచ్చేసరికి ఈ కడప వచ్చేసరికి అవినాష్ రెడ్డిగా గెలుస్తారండి. అవునా? షర్మిల గారి మీద సింపతి రాదంటారు. వచ్చినా గెలుపు అంత రాదా? గెలిచే అంత రాదా? ఓకే. మామూలుగా మనకి ఇది నెంబర్ ఎంత అండి? ఇది నెంబర్ వచ్చేసరికి 17 అండి. ఇది 17 కడప 17 నెంబర్. 17 వచ్చేసరికి వాళ్ళకే వస్తుంది. అది వాళ్ళకి వస్తుంది. మీరు 19లో 3,80,000 మెజార్టీ చెప్తున్నారు. మీకు 80,000. జగన్మోహన్ రెడ్డి ఒకసారి టైం పోటీ చేసినప్పుడు 5 లక్షల చిల్లర వచ్చింది మెజార్టీ. హైయెస్ట్ కదా. హైయెస్ట్ ఆయన రికార్డ్. సో అంటే మెజారిటీ తగ్గొచ్చు కానీ అవినాష్ రెడ్డి గారే. అవినాష్ రెడ్డి అంతే కదా. ఓవరాల్ ఏందండి? ఓవరాల్ వచ్చేసరికి మనకి నియమరాజు ప్రకారం చూసుకుంటే 24లో వైసీపీకి 4 వస్తాయండి. ఓకే. కూటమికి 1 వస్తుంది. టైట్ పొజిషన్ 2 ఉంటాయి. టైట్ ఎడ్జ్ వైసీపీ అనుకోవచ్చా లేకపోతే ఎట్లా? దాదాపుగా అనుకోవచ్చు. ఒక్కటి మాత్రం పొద్దుటూరు మాత్రం కూటమికి రావడానికి అవకాశం ఉంది. ఓకే. కమలాపురం వచ్చేసరికి టైట్ లో వాళ్ళకి వెళ్ళొచ్చు. మైదుకూరు ఫిక్స్ అన్నారు కదా. మైదుకూరు అసలు విన్నది మనకి మన నియమరాజు ప్రకారంగా, మన శాస్త్రం ప్రకారంగా అది విన్నే ఇచ్చాం. ఓకే.